1, 2, 3, 4 ఉన్నాయి. ప్రతి బ్రాంచెస్ కి బాగా ఫ్లవరింగ్ రావటం జరుగుతుంది. 5, 6 ఉంటున్నాయి ఒక్కో దానికి. రైతు సోదరులకు నమస్తే. ప్రస్తుతం మనము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం గుర్రాయిగూడెం గ్రామానికి చెందినటువంటి రమేష్ రెడ్డి రైతుతో మనం ఉన్నాము. తను సాగు చేస్తున్నటువంటి 28 ఎకరాల్లో ఎలాంటి చీడపీడలను వారు చూడడం జరిగింది, ఎలాంటి మందును మొదటి స్ప్రేగా చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని రమేష్ రెడ్డి రైతును అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ప్రస్తుతము మీరు అంటే సాగు చేస్తున్నటువంటి పత్తిలో ఎలాంటి సమస్యను గమనించారు? దీనికి ఏ మందును స్ప్రే చేసారు? నల్లి దోమ కనుక ఉన్నాయి. నల్లి దోమ అనేటువంటి మీరు మొదట సమస్యను గమనించారు. ఈ సమస్య వచ్చిందన్నారు కదా, దానికి ఏ మందు స్ప్రే చేసి ఎక్కడ తీసుకున్నారు? సమ్మక్క సారక్క ఏజెన్సీలో తీసుకున్నారు. ట్రేడర్స్ చండ్రగొండ సమ్మక్క సారక్క ఏజెన్సీలో తీసుకున్నారు. ఏ మందు తీసుకున్నారు? సర్పంచ్ భీష్మ కంపెనీ సర్పంచ్ ని తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పత్తి మందు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది? మీరు 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుంది. మందు స్ప్రే చేసినప్పుడు హైట్ ఎంత ఉండే, మీరు ఏం గమనించారు? ఎంత ఉంది? అప్పుడు ముడత బాగా ముడసపోయింది. అది కొట్టాక ఎంత అయింది, మంచి గ్రీనిష్ గా బ్రాంచెస్. మేము కొట్టేటప్పుడు ఈ పుల్ల పెట్టాము హైట్, పుల్ల కాడుకుంది హైట్. కొట్టాక ఇంత పెరిగింది. ఇంత హైట్ పెరిగింది 6 రోజులలో? సుమారు 3 కంటే ఎక్కువ పెరిగినట్టుంది. మంచి బ్రాంచెస్, నీట్గా ఉంది, ఏమీ లేకుండా శుభ్రంగా కడిగేసినట్టు. చేసినటువంటి పత్తిని మీరు గమనించారు కదా, తోటి రైతుగా మీరు ఏం గమనించారు ఇందులో? ఇక్కడ రమేష్ రెడ్డి అని గుర్రాయిగూడెం అబ్బాయి రమేష్ రెడ్డి అని ఒక 28 ఎకరాలు వేసిండు పత్తి. వేస్తే పక్కన మేము చూసినాం ఎట్లుంది మందు, ఏ మందు కొట్టినా బాగుందని చెప్పి మాకు పిలిస్తే చూస్తే బాగుంది మందు. స్ప్రే ఏంటో సర్పంచ్ అంట, ఇది కొట్టిందంట, బాగుందని చెప్పి చూడటానికి వచ్చిన. ప్రస్తుతానికి అయితే అందరూ వాడవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరిగింది. నల్లి గాని దోమ గాని ఏమి లేకుండా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. అదైతే మొత్తం ముడుతుంది, మొత్తం నల్లి ఉంది, మొత్తం అసలు మా పేనుబంక టైప్ ఉంది మాది. ఇదైతే అసలు పేనుబంక కానీ ఏం లేదు, బాగుంది. ఇప్పుడు మా దాంట్లో అసలు పూత గీత ఏం లేదు. దీని మొగ్గు వచ్చింది, ఇక పూత కూడా బాగా వచ్చింది. ఇక చూడండి ఒకసారి గన్నికి పూత వచ్చింది, ప్రతి ఒక్క పూత వచ్చింది, బాగుంది. ఇది సైడ్ ప్రతి ఒక్క మండకి ప్రతి ఒక్క దీనికి వస్తుంది, బాగా పూత బాగా వస్తుంది, ప్రతి ఒక్కరు వాడవచ్చు. ఇది బాగుంది. మందు స్ప్రే చేశాక ఎదుగుదల ఎక్కువ ఉంది, సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి. ఆ బ్రాంచెస్ కూడా ప్రతి ఒక్క గనుపు కాడ పూత అనేది రావడం జరిగింది. 1, 2, 3, 4 ఉన్నాయి. ప్రతి బ్రాంచెస్ కి బాగా ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది. 5, 6 ఉంటున్నాయి ఒక్కో దానికి. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు, బాగా పనిచేస్తుంది. ప్రస్తుతం రమేష్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే ఒక 10 రోజుల వరకు కూడా ఎలాంటి మందు స్ప్రే చేయకుండా కూడా పచ్చదోమ, తెల్లదోమ, నల్లి వంటి పిండి నల్లి వంటి కూడా ఏవి ఆశించకుండా ఉండేటువంటి అవకాశం ఉందని రైతు మాటల్లో తెలుసుకోవడం జరిగింది. రైతులు ఇంకెవరైనా స్ప్రే చేయనట్లయితే మొదటి స్ప్రే కానీ రెండో స్ప్రే కానీ ఈ భీష్మ క్రాప్ సైన్స్ వారి సర్పంచ్ మందుని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే రైతులకు తమ పంటను అధిక దిగుబడి సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని మనం రైతు మాటల్లో మరియు ఆ పక్కన దీన్ని చూసినటువంటి రైతు యొక్క అనుభవాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మొత్తానికి రైతులు సర్పంచ్ మందుని స్ప్రే చేసిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం, మా యొక్క పంట దిగుబడి పెంచుకోవడానికి ఈ మందు ఎంతగానో తోడ్పడుతుంది అనేటువంటి విషయాలని వారి మాటల్లో తెలుసుకోవడం జరిగింది.